లోనే ఎంతమంది కాలేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? మాది ఇంటర్ అయిపోయింది సార్. మాది ఇంటర్ అయిపోయింది. ఇంకా మొత్తం ఎంతమంది ఇంకా చేయట్లేదు ఎవరు కాలేజ్? లేదు సార్, అంటే 10th అయిన వాళ్ళు ఆగిపోయారా? ఆగిపోయారు. ఎంతమంది ఆగిపోయి ఉంటారట? చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఉన్నారా? ఒక్కొక్క ఇంట్లో అంటే ఒక 5-6 ఉంటారు సార్. మొత్తం అంటే కొంతమంది 3వ తరగతి అట్లా చదువుతున్నారు. నమస్కారం, ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం లచ్చిపేట గ్రామం, గుమ్మగూడెం గ్రామ పంచాయతీ, కుక్నూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 38 ఆదివాసీ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామానికి చేరుకోవాలంటే రోడ్డు సౌకర్యం లేదు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాత్రమే అప్పట్లో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. అదేవిధంగా పిల్లలను కూడా హాస్టల్లో పెట్టి చదివించడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత ఇక్కడ పిల్లలు చదువుకోవటానికి ఎటువంటి అవకాశాలు లభించట్లేదు. అదేవిధంగా పిల్లలు హాస్టల్కి వెళ్ళటానికి కూడా ఎక్కడ అవకాశం లేదు. హాస్టల్కి వెళ్దామన్నా కానీ హాస్టల్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రకంగా పిల్లలు ఎవరు చదువుకోలేకపోతున్నారు. ముందు గ్రామంలో అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వీళ్ళు గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం? ఏమేమి సమస్య? నీటి సమస్య గానీ, రోడ్డు సమస్య గానీ, వైద్యాలు గానీ, ఇంకా అంటే మెయిన్ రోడ్ నుంచి ఊర్లో రావాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంది? సుమారు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్ల దాకా ఉంది. 4-5 కిలోమీటర్లు ఉంది. అసలు రోడ్ లేదు. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అయింది. హాస్పిటల్కి ఎక్కడైనా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది సార్. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అయింది. పిల్లలకు ఊర్లో బడి ఉందా ఇప్పుడు? లేదు సార్. అప్పట్లో ఉండేది కదా? లేదు సార్. స్టార్టింగ్ లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఉన్నది కదా, అది తీసేశారా? తీసేశారు. ఓకే. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇక్కడ స్కూల్ కూడా ఉండేది, కానీ తర్వాత ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఇక్కడ స్కూల్ కూడా తీసేశారు. ఇప్పుడు తెలంగాణలో మన ఆదివాసులు ఉన్నారు. తెలంగాణలో వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ ఆంధ్రాలో మీ డెవలప్మెంట్ ఎలా ఉంది? మీకేమనిపిస్తుంది? ఎక్కడ బాగా అనిపిస్తుంది? తెలంగాణ బాగుండదు. తెలంగాణ బాగుంది. ఎప్పుడైనా అప్పుడు మొత్తం రాజు తెలంగాణ కదా. అప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు విడిపోయినప్పుడు మాకు ఈ అవకాశం ఏం లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఓకే. ఆంధ్ర తెలంగాణ అంటే అప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలను తీసి ఆంధ్రాలో కలిపిన తర్వాత వీళ్ళ గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఏమీ డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇచ్చినవి మాత్రమే, రైషన్ కార్డు ఇచ్చిండు, ఈ ఆధార్ కార్డు లో ఇచ్చాడు, అన్ని ఇచ్చారు. తర్వాత ఇంకేమి లేదు. ఓకే. దున్నుకోవాలంటే ట్రాక్టర్లు దున్నొద్దు, ఈ ఎరకాలనే దున్నమని అంటే చెప్తాడు. ఓకే. అంటే వ్యవసాయం చేసేటప్పుడు ట్రాక్టర్లు పెట్టి దున్నకూడదు, వ్యవసాయం పెట్టి చేసుకోవాలని చెప్తుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంతేగాని ఇంకా ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే. మొత్తం 38 కుటుంబాలు ఉన్నారు. టోటల్ జనాభా ఎంత ఉంటారు ఊర్లో? 300 మంది ఉంటారు. మహాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ గారు ఒక వీడియో ఇచ్చారు మీడియాలో, భద్రాచలంలో మీడియా సమావేశం పెట్టి. ఎంపీగా ఉన్నప్పుడు ఆర్బీసీ క్యాంపులు నడుపుతున్నప్పుడు భద్రాచలం ఇవన్నీ వచ్చి చూసేవాడు, పిల్లలకి చూశాడు, పిల్లలతో కూడా అన్నం తిన్నాడు ఆయన. అదే పిల్లలు వెళ్ళి మాట్లాడారు అన్నమాట గట్టిగా, సార్ అప్పుడు మీరు వచ్చినప్పుడు మేము ఆర్బీసీలో చదువుకుంటున్నాం, 7వ తరగతి అట్లా చదువుతున్నాం, ఇప్పుడు మాది డిగ్రీ కూడా అయింది, మాకు సర్టిఫికెట్లు కూడా లేవు, మాకు ఏ జాబ్ కూడా లేదని చెప్పేసి ఒక 20-30 మంది వచ్చి కలిసారు పిల్లలు. ఇంటి పేరు ఏంటి? సోడే సార్. సోడే. అవును సార్. ఓకే. సోడే వాళ్ళకి మడక వాళ్ళని వరుస అవుతారు. అవును సార్. అవుతారా కాదా? అవుతారు సార్. ఓకే. మంచి పిల్లని చూద్దాం నీకు. మీ సంప్రదాయం పాటిస్తున్నారా? పాటిస్తున్నాం సార్. మన ఆదివాసి సంప్రదాయం పాటిస్తున్నాం. డోలు కోయలు, పచ్చ పండుగలు, మామిడికాయ పండుగలు అన్ని పాటిస్తున్నాం. మరి పేను పండుగలు చేస్తున్నారా? చాలా మంచిగా ఉండాలా, ఎటువంటి తప్పు పనులు చేయకూడదు, బ్యాడ్ రిమార్క్స్ ఏం రాకూడదు మన మీద. అందరితోటి సమాజం ఎలా ఉంది అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మనం నాలెడ్జ్ అనేది సంపాదించుకోవాలి. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆగమవటానికి కారణం ఏంటి? ఊర్లో వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఎవరు వెళ్ళిపోయారో కూడా తెలియదు. కొంతమంది ఢిల్లీ సైడ్ వెళ్ళిపోయారు, కొంతమంది బాంబే వెళ్ళిపోయారు, కొంతమంది మద్రాస్, చెన్నై వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు.
కొంతమంది అయితే అసలు అంతు లేకుండా పోయారు. ఇక ఇటువంటి కుర్రోళ్ళు అయితే అమ్మో ఇక్కడ ఉంటే మనకి ఏదైతే లారీ క్లీనర్కి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు, ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. లక్షల మంది అట్లా చెల్లా చెదురయ్యారు. అంటే మనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఆలోచించే శక్తి మనకు రావాలి, సమాజం గురించి తెలుసుకోవాలి, చట్టాల గురించి తెలుసుకోవాలి, మనం చట్టాలు గౌరవించాలి, మనం డెమోక్రసీలో అన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అట్లా కొన్ని చదువుకుంటూ ఉండాలి, చదువుకుంటేనే మనకు తెలుస్తుంది. ఆదివాసీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆదివాసులు మనకిప్పుడు చెప్పారు. ఏ గ్రామం వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, పాత ఖమ్మం జిల్లాలోని ఉన్నటువంటి వలస వచ్చినటువంటి ఆదివాసీ గ్రామాల్లో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే, ముందు త్రాగునీరు సమస్య ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ గ్రామానికి వెళ్ళటానికి రోడ్డు సౌకర్యం ఉండదు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఉండదు. పిల్లలు చదువుకొని పై చదువులకు వెళ్ళాలంటే కుల ధృవీకరణ పత్రం ఉండదు. మరి వాళ్ళు చేసుకుంటున్నటువంటి పోడు భూముల్ని పక్కనున్నటువంటి వేరే ఇతరులు వచ్చేసి ఆక్రమణ చేసి ఈ మా పోడు భూములు అంటూ భూముల్ని పట్టాలు చేయించుకొని గత 30 సంవత్సరాలుగా అనేక సమస్యలతో కొట్టుమట్టాడుతున్నటువంటి ఆదివాసులు మరి ఇంకెంత కాలం మా బాధలు అంటూ ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళ యందు ఎవరికి దయ జాలి కలగటం లేదు. వేలాది మంది పిల్లలు, లక్షలాది మంది పిల్లలు చదువులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది గొప్ప చదువుకొని మరి తమకు కుల ధృవీకరణ పత్రాలు లేక, అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లో ముందుకెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నటువంటి ఆదివాసుల దీనగాథ ఇది. మరి ఇప్పటికైనా మరి ఆదివాసుల కోసం ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఆదివాసీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా నూతనంగా తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఈ ఆదివాసుల యందు దయతలిచి వీళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకే ఒక్క మాట పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు నేను వలస వచ్చిన ఆదివాసులకు న్యాయం చేస్తానంటూ, అదేవిధంగా గొత్తి కోయలు అంటూ గత 10 సంవత్సరాలుగా అన్యాయం అయిపోతున్న ఆదివాసులకు నేను వెన్నుదున్నుగా నిలబడి నేను పార్లమెంటుకి వెళ్ళి తప్పనిసరిగా వీళ్ళ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పేసి భద్రాచలంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో చెప్పడంతో ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి గ్రామంలో కూడా భద్రాచలంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు వలస వచ్చినటువంటి ఆదివాసులకు గొత్తికోయల పేరుతో అన్యాయం చేశారంటూ ఆయన గళం విప్పి పార్లమెంట్లో వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తాను, ఆదివాసులకు అన్యాయం జరగకుండా తాను చేస్తాను, ఆ పిల్లలు చదువుకోవటానికి కుల ధృవీకరణ పత్రాలు ఇప్పిస్తాను, అదేవిధంగా వాళ్ళకి ఇంటి పట్టాలు ఇప్పిస్తాను, అనేక సదుపాయాలు వాళ్లకు కలిగేలా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి విలేకరుల సమావేశంలో ఆయన ఇచ్చినటువంటి హామీతో ఈ వీడియోలు అన్నీ కూడా వైరల్ అయ్యి ప్రతి వలస ఆదివాసీ గ్రామంలో, అది ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి, ఇవాళ 4 పార్లమెంటు ప్రాంతాల్లో 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ బలరాం నాయక్ గారి గురించి ఆదివాసులు చర్చిస్తున్నారంటే మరి ఒక అభ్యర్థి వలస ఆదివాసుల కోసం నేను పనిచేస్తాను అంటే ఆదివాసులు ఎంతో ఆస్వాదిస్తున్నారు. త్వరలో ఈ ఆదివాసులకు న్యాయం జరగాలని కోరుతూ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం.